భారత జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ తన వేటను ప్రారంభించింది. ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని సీనియర్లను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రికీ పాంటింగ్, వివిఎస్ లక్ష్మణ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, అలాగే గౌతమ్ గంభీర్లతో పాటు ఇతర దిగ్గజ క్రికెటర్ల పేర్లు తెరమీదికి వచ్చాయి. అయితే వారిలో గౌతమ్ గంభీర్ పేరే ఎక్కువగా మారుమోగిపోతుంది. అతనిని హెడ్ కోచ్ గా నియమిస్తే టీమిండియా రూపురేఖలు మారిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు బీసీసీఐ కూడా గంభీర్ వైపే మొగ్గు చూపుతుందని సమాచారం. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికరమైన పరిణామం వెలుగు చూసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ గెలుపొందిన తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైసేతో కలిసి గంభీర్ సుదీర్ఘంగా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. మ్యాచ్ ముగిసిన వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఈ ఇద్దరు కాసేపు మైదానంలో చర్చించుకున్నారు. వీరి సంభాషణలతో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం తోడయ్యారు. దీంతో గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్ గా కన్ఫర్మ్ అవ్వడం ఖాయమని రూమర్లు ఊపందుకున్నాయి. మెంటర్ గా కేకేఆర్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు కాబట్టి హెడ్ కోచ్ విషయంపై గౌతమ్ గంభీర్ తో జైషర్ చర్చలు జరిపి ఉండవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. మరి ప్రధాన కోచ్ గా గంభీర్ దరఖాస్తు చేసుకుంటాడా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. అయితే హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టేందుకు గంభీర్ ఆసక్తిగానే ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు గంభీర్ బీసీసీఐకి ఓ కండిషన్ పెట్టాడని టాక్ వినిపిస్తుంది. సెలక్షన్ గ్యారంటీ ఇస్తేనే తాను హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుంటానని గంభీర్ చెప్పినట్లు ఓ నివేదిక తెలిపింది. ఏది ఏమైనా గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అవుతే ఈసారైన ఐసీసీ కప్పు గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయనేది మెజార్టీ పీపుల్ అంచనా.